అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే. ప్రస్తుతం ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు, అందులో భాగంగా రోడ్లను, అంటే నేషనల్ హైవేస్ మాత్రమే ఇప్పటివరకు విశాలంగా ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి. అదేవిధంగా ఎలాంటి డ్యామేజెస్, రిపేర్లలో కూడా లేకుండా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేస్తుంటారు. అదే స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర రోడ్లు కూడా, స్టేట్ హైవేస్ను కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాలనేది ఇప్పుడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునింది. సో అందుకు సంబంధించి కూడా కొన్ని టోల్ ప్లాజాలను కూడా ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టు కింద పీపీఏ పద్ధతులు, పీపీపీ పద్ధతిలో దీన్ని తీసుకురాబోతున్నారు. సో ఒకసారి చూసినట్లయితే ముందుగా 18 రోడ్లను గుర్తించారు. ఈ 18 రోడ్లలో టెండర్లు పిలవబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన సర్వే కూడా చేయబోతున్నారు. ఎంత నిధులు అవసరమవుతాయి, ఎవరెవరికి ఎలా టెండర్లు పిలిచాలి, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా అంటే కొంత సమయం గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎవరైతే గుత్తేదారులు, కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి సహకారం అందించాలి ఫైనాన్షియల్గా అనేది కూడా దీని మీద ఒక రీసెర్చ్ కూడా జరగబోతుంది. ముఖ్యంగా 18 రోడ్లను ఇక్కడ గుర్తించడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో 68 రోడ్లను గుర్తించడం జరుగుతుంది. ఆ 18 రోడ్లు ఏంటో టోల్ ఫీజులు, అంటే సాఫీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగా టోల్ పేజ్ మనం నేషనల్ హైవే రోడ్స్ మీద ఏ విధంగా టోల్ పే చేసి మనం తక్కువ సమయంలో ఎక్కువ దూరంలో వెండే విధంగా, అంటే అన్ని రకాల వసతులు ఆ రోడ్లో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు స్టేట్స్ హైవేస్ను కూడా అదేవిధంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం. చిలకలపాలెం, రామభద్రాపురం, రాయగడ, విజయనగరం, పాలకొండ 72 కిలోమీటర్లు, కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం 113 కిలోమీటర్లు, భూమినిపట్నం, అదేవిధంగా నర్సీపట్నం సంబంధించి 78 కిలోమీటర్లు, కాకినాడ జొన్నాడుకు వచ్చి 48, కాకినాడ రాజమహేంద్రం కెనాల్కి వచ్చి 65 కిలోమీటర్లు, ఏలూరు మేడిశెట్టి వారిపాలెంకి వచ్చి 70 కిలోమీటర్లు, నర్సాపురం అశ్వరావుపేట వచ్చేసి 100 కిలోమీటర్లు, ఏలూరు జంగారెడ్డిగూడెం వచ్చేసి 51 కిలోమీటర్లు, గుంటూరు పర్చూరు వచ్చేసి 41, గుంటూరు బాపట్ల వచ్చేసి 51, మంగళగిరి, తెనాలి, నారాకోడూరు 40 కిలోమీటర్లు, బెస్తవారిపేట, ఒంగోలు 113 కిలోమీటర్లు, రాజంపేట, గూడూరు 95 కిలోమీటర్లు, ప్యాపిలి, బనగానపల్లి 54 కిలోమీటర్లు, దామాజీపల్లి, నాయనపల్లి క్రాస్ తాడిపత్రి 99 కిలోమీటర్లు, జమ్మలమడుగు, కొలిమిగుండ్ల 40 కిలోమీటర్లు, సోమందేపల్లి, హిందూపురం, తూముకుంట 35 కిలోమీటర్లు, మొత్తం 1307 కిలోమీటర్లలో 18 రోడ్లను గుర్తించడం జరిగింది. అంటే వీటిలో టోల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు, పీపీఏ పద్ధతిలో ప్రైవేటు కాంట్రాక్టర్స్కి ఇస్తారు. అక్కడ ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు మినహాయించి మిగిలినటువంటి వాటికి వాహనాలకి ఎలాంటి టోల్ రుసుమును వసూలు చేయాలనే దాని మీద కూడా రీసెర్చ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన సర్వే జరగబోతుంది. త్వరలోనే ఏపీలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉంటాయో ఇక మీద స్టేట్ హైవేస్ కూడా అదే స్థాయిలో అధునాతనంగా చాలా విశాలమైనటువంటి అన్ని వసతులతో కూడినటువంటి రోడ్లు మనకి రాబోతున్నాయి.